అమలాపురంలో శివసాయి కిట్టి. ఇక్కడ ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. వీళ్ళందరూ మాటల్లోనే మీరు వినండి. మా వాళ్ళందరూ మీకు హాయ్ చెప్తున్నారు. హాయ్ అందరికి. ఇది అమలాపురంలో మా శివసాయి కిట్టి. దీన్ని స్టార్ట్ చేసింది అయితే మా వరలక్ష్మి గారు, మా రాణి. అయితే ఈ కిట్టీలో మేమేం చేస్తామో వాళ్ళిద్దరి మాటల్లోనే వినేది. వరలక్ష్మి గారు, రాణి గారు, మీరు శివసాయి కిట్టీని అయితే స్టార్ట్ చేశారు. అంటే ప్రతి కిట్టీలోనూ మనకి ఏదో ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది. మనీ సేవింగ్స్ అయితే మీరు చూపించారు. అయితే ఈ శివసాయి కిట్టీలో మీరు స్పెషల్గా పెట్టింది ఏంటది? మా ఈ శివసాయి కిట్టీలో ఒక హౌసీ టికెట్ తీసుకుంటాం. రౌండ్గా ఒక సర్కిల్లో కూర్చుంటాం. హౌసీ టికెట్, ఆ ఒక్క టికెట్ అందరూ ఆడతాం. అది ఎవరికి వస్తే వాళ్ళు వెళ్ళారు. 7 జల్దీ 9 సర్కిల్లోనే ఆడి హౌసీ ఆడతాం. ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకే జల్దీ 5. అంటే మీరు చెప్పేది ఫస్ట్ అందరూ ఒక రౌండ్ సర్కిల్లో కూర్చోవాలి. అందరికీ కూడా ఒక సింగిల్ టికెట్ని ఇస్తారు. కాయిన్ తీయగానే మన టికెట్లో నెంబర్ ఉంటే మనం రౌండ్ అప్ చేసుకుని పక్క వాళ్ళకి పాస్ చేసేయాలి. ఒకవేళ నెంబర్ లేనప్పటికీ కూడా పక్క వాళ్ళకి పాస్ చేయాలి. ఆ టికెట్ అలా రౌండ్ సర్కిల్లో అందరి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మన దగ్గరికి వచ్చినప్పుడు మనం 5వ నెంబరు రౌండ్ సర్కిల్ చేసినట్లయితే మనకి జల్దీ 5 అయినట్లు. అలా జల్దీ 5, జల్దీ 7, జల్దీ 9, 2 హౌసీలు, 3 లైన్స్ ఉంటాయి. అది లక్ ఎవరికి అవుతుంది అన్నది తెలియదు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. బాగుంది. ఈ ఐడియా అయితే చాలా బాగుంది. ఇప్పటివరకు నేనైతే చూడలేదు. ఫ్రెండ్స్, మీ కిట్టీలో కూడా ఇలాంటి రౌండ్ సర్కిల్ ని ఒకటి యాడ్ చేసుకోండి. ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. కిట్టి అంటే ఏమి కనుక్కున్నారు? కిట్టి అంటే ఏమి కనుక్కున్నారు? ఇవాళ కిట్టీలో వరలక్ష్మి గారు, రాణి గారు ఇద్దరు కూడా చక్కగా అందరి చేత చెమ్మ చెక్క, ఉప్పల గుప్ప ఆటలు ఆడించారు. ఇలా మనం కిట్టీల వల్ల మనం మర్చిపోయిన పాత ఆటలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకున్న వాళ్ళం అవుతున్నాము. చెమ్మ చెక్క